దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ పౌలు గారు గలతీయుల సంఘానికి వ్రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము శరీరేచ్ఛలను మనము దూరపరచాలి అని అనుకుంటే, దూరపరచాలి అన్నటువంటి నిశ్చయత కలిగి ఉంటే, దూరపరచాలి అనేది మనము శుద్ధ హృదయముతో విశ్వసించి నమ్మికతో మనము దూరంగా, శరీరేచ్ఛలకు దూరంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహవాసము మరియు ఆత్మానుసారముగా నడిపింపు మనము కలిగి ఉండుటను గూర్చి మనం ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు అన్ని సంఘాలకు తెలుపుచున్న మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించునని చెప్పుచూ హెచ్చరిస్తున్నాడు కూడా. ఆత్మానుసారముగా నడుచుకోవాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. శరీరేచ్ఛలు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో వివరంగా చెప్తున్నారు. అవి ఏవనగా, శరీరేచ్ఛలు ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవన్నీ శరీరేచ్ఛలే. శరీరేచ్ఛ ఎన్ని కలిగి ఉన్నదండి! వాంటింగ్స్ ఎన్ని! శరీరానికి కావలసినటువంటి ఇవన్నీ వాంటింగ్స్, వీటన్నిటినీ ఆత్మానుసారంగా నడుచుకునేవాడైతే ఇవన్నీ దగ్గరికి రానివ్వడు అని పౌలు గారు కూడా చెప్తున్నారు. వీటిని మనం మన దరిదాపులోని కూడా రానివ్వకూడదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, వీటి ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు దేవునికి అవిధేయులు కాబట్టి వీరు దేవుని రాజ్యములోకి ప్రవేశించరని పౌలు గారు చాలా కఠినంగా హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది కూడాను. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? చెప్పే మాటలు వినాలి, విని ఆచరించాలి. శరీరేచ్ఛలను దగ్గరకు రానివ్వకుండా ఉండాలంటే ఆత్మానుసారముగా నడుచుకొనుట తప్పని పరిస్థితి. ఆత్మానుసారముగా ఎవరైతే నడుస్తారో వారికి ఈ శరీరేచ్ఛల మీద ఉండదు. శరీరేచ్ఛలు దగ్గరకు రావు కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు పరిశుద్ధాత్మని చిత్తాన్ని గ్రహించి ప్రేమతో ఐక్యత కలిగి జీవించుచు ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కలిగి ఉండి క్రీస్తు ప్రభు సంబంధులుగా పిలువబడాలి. అవి శరీరేచ్ఛలు, ఇవేమో ఆత్మఫలం. ఇది
ఆత్మఫలము. ఈ ఆత్మఫలము మనము కలిగి ఉంటే మనము దేవుని బిడ్డలమే. ఆత్మఫలము మనము కలిగి ఉంటే పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా మనకు అనుగ్రహింపబడతాయి. ఆత్మఫలాన్ని కానీ మనము ఆచరిస్తే పరలోక రాజ్యానికి దారి చూపెడుతుంది. ఎంత గొప్ప విశేషము ప్రియ దేవుని బిడ్డలారా. మనము పరిశుద్ధాత్ముడు ప్రతి మనుష్యుని దేవుని ప్రజగా జీవించడానికి వారిని ప్రేమతో నింపుతున్నాడు. మరి దేవుని బిడ్డలముగా ప్రభువు చేత గుర్తింపబడాలంటే శరీర కార్యాలను దగ్గరకు రానివ్వకుండా ఆత్మఫలాన్ని ప్రేమిస్తూ ఆత్మననుసరించి జీవించుచు ఆత్మక్రమముగా నడుచుకోవాలి. పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. మనము ఎల్లవేళలా శరీరేచ్ఛలను మనము విడిచిపెట్టి ఆత్మఫలాన్ని మనము అనుగ్రహించుకోవాలి, పొందుకోవాలి. దేవునితో మనము ప్రార్థనలో పెట్టాలి. అయ్యా, నేను బలహీనుడిని అవుతానేమో, నేను బలహీనుడిని అవ్వకుండా నన్ను బలవంతుడిని చేయి తండ్రి. శరీరేచ్ఛల మీద నేను దృష్టి సారించకుండా ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కలిగి ఉండుటకు దేవా నీ గొప్ప ఆశీర్వాదము మాకు అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను అనుసరించి జీవించుచు ఆత్మక్రమముగా నడుచుకుంటూ ఉంటూ మనం పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకుంటున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ధ్యానించుకుంటున్నటువంటి వాక్యానుసారమే మేము జీవించుచు నీ బిడ్డలముగా మేము ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించు నాయన. మా వాక్య ధ్యానాన్ని ఆశీర్వదించు తండ్రి, బలపరచు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి నాయన, శరీరేచ్ఛలను ఆత్మఫలాన్ని దేవా మేము రెండూ తెలుసుకొని తండ్రి, ఏదైతే మేము పాటిస్తామో, ఏదైతే మేము క్రమముగా ఆచరిస్తామో అట్టి ఆత్మఫలాన్ని మాలో, మా హృదయాల్లో నింపి మమ్మల్ని అందరినీ తండ్రి నీకు బిడ్డలముగా మేము ఉండులాగనం దేవా మమ్మల్ని ఆశీర్వదించమని నాయన. ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.